హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే వీడియో మిర్రర్ వర్క్ గురించే. మిర్రర్ వర్క్ లోనే ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో అయితే. అదేలాగా అనేది అయితే ఈ వీడియో పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి దాంట్లో ఉన్న టెక్నిక్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఈ మిర్రర్ వర్క్, ఇప్పుడు నేను చెప్పే ఈ మిర్రర్ వర్క్ మోడల్ అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ ఎక్కువ ఇవే కుట్టాల్సి వస్తుంది అనమాట. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనం వేసినప్పుడు ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఈ విధంగా మిర్రర్ తీసుకున్నాను. రేకు మిర్రర్ అనమాట. ఇది ప్లాస్టిక్ మిర్రరు. దీనికి గమ్ అప్లై చేశాను. ఈ విధంగా గమ్ అప్లై చేసి ఈ విధంగా క్లాత్కి స్టిక్ చేసుకున్నాను. ఇలా క్లాత్కి స్టిక్ చేసుకున్నప్పుడు అటు ఇటు జరగకూడదు. మిర్రర్ మీదకి గ్లూ వచ్చిందంటే మిర్రర్ అంతా కూడా గమ్ము పైనకు వచ్చేసి మరకలా కనిపిస్తుంది. సో అందుకే ఈ విధంగా గమ్ము గ్లూ ఏదైతే అప్లై చేసుకున్నామో అది మిర్రర్కి పైన వైపు రాకుండా కరెక్ట్గా ఎక్కడ స్టిక్ చేసుకున్నామో అక్కడే ఉండాలి, కదలకుండా పెట్టాలన్నమాట. సో ఇంకా ఇది ఒక 5 మినిట్స్ అయితే ఆరిపోతుంది. ఆరిన తర్వాతనే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముందే వర్క్ స్టార్ట్ చేసుకున్నామంటే మనం కుట్టేటప్పుడు మిర్రర్ కొంచెంగా జరిగిపోతుంది అనమాట. షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో ఇలా నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్తో వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను, పింక్ కలరు. సో కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి. మన శారీకి తగ్గట్టుగా కలర్స్ అయితే పెట్టుకోవాలి. నార్మల్ కాంట్రాస్ట్ అయితే దానికి కరెక్ట్గా చూసి మరీ యూస్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి బాగా గమనించండి. ఇక్కడ లాక్ స్టిచ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఇంత గ్యాప్తో, ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ లాక్ స్టిచ్ వేసి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో తీసి మళ్ళీ అక్కడ స్టిచ్ వేసి లాక్ స్టిచ్ వేసి మళ్ళీ ఫ్రంట్ సైడ్ మనం ఏదైతే ఇటు సైడ్ ఉన్నామో అటు సైడ్ ఫ్రంట్ సైడ్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ స్టిచ్ చేసి లాక్ స్టిచ్ వేసి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో. ఇదంతా కూడా లోడింగ్ వర్క్ అయితే మీకు తెలుసు కదా. సో మన ఛానల్లో ఉంది, నేను చాలా వరకు చెప్పాను, ప్రాక్టీస్ చేశారు కూడా. సో అలా అన్నమాట. కొంచెం లోడింగ్ వర్క్ టైపే ఉంటుంది, కాకపోతే మొత్తం కూడా లోడింగ్ వర్క్ అయితే కాదు. కుట్టడం మాత్రం అలాగా కుట్టాలి, కానీ షేప్ అనేది మనము మిర్రర్ చుట్టూరా తీసుకొచ్చే షేప్ అనేది ఎక్కడ స్టిచెస్ వేయాలి అనేది అయితే మీరు చాలా ఇంపార్టెంట్గా గమనించాలి. ఎక్కడెక్కడ స్టిచెస్ వేస్తున్నాను రౌండ్గా కరువు లాగా వచ్చేటప్పటికి ఏ విధంగా అంటే ప్రతి ఈ సర్కిల్ లాగా ఉంది కదా, ప్రతి స్టిచెస్కి కరువులాగా కనిపిస్తుంది. కాబట్టి స్టిచెస్ అనేవి పైన స్టిచెస్ ఎక్కడ వేస్తున్నాను అనేది బాగా గమనించండి. అదేవిధంగా కింద వైపు అయితే సేమ్ మిర్రర్ పక్క నుంచి వెళ్ళి ఇలా రౌండ్గా వేసుకుంటూ సరిపోతుంది. కాకపోతే పైన వేసే స్టిచెస్ ఎక్కడ ఎంత గ్యాప్లో వేస్తున్నాను, దానికి ముందు వేసిన స్టిచెస్కి ఇప్పుడు వేసే స్టిచెస్కి ఎంత గ్యాప్లో వేస్తున్నాను, ఎక్కడ వేస్తున్నాను అనేది బాగా గమనించండి. అండ్ ఇక్కడ కర్వ్లో రివర్స్ డైరెక్షన్ వైపు వెళ్తుంది, అంటే పైన వైపుకి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు రివర్స్ డైరెక్షన్లో వేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఎలా కుడుతున్నాను అనేది ఒకసారి గమనించండి. ఇలా పైన నుంచి కరువులా వచ్చినప్పుడు ఎలా వేస్తున్నాను అనేది అయితే వీడియోలో చూసి ఒకసారి అయితే గమనించండి. చూసారా, నాకే కొంచెంగా థ్రెడ్ అనేది కింద వైపుగా టైట్గా అయ్యి ఒక్కొక్కసారి అయితే థ్రెడ్ మిస్ అవుతుంది నీడిల్ నుంచి. అలా మీకు బిగినర్స్కి అయితే చాలా అవుతుంది. రివర్స్ డైరెక్షన్లో కుట్టడం చాలా కష్టం. ఇలా మెల్లిగా థ్రెడ్ని లాగుతూ స్టిచెస్ వేసుకుంటూ స్లోగా చేసుకుంటూ వెళ్ళండి రివర్స్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు. ఇంకా పైన వైపు వచ్చినప్పుడు కొంచెం క్రాస్లో వచ్చినప్పుడు ఇంకా రైట్ సైడ్కి మన వైపు డైరెక్షన్ తిరుగుతున్నప్పుడు ఫ్రీగా అవుతుంది స్టిచెస్ వేస్తున్నప్పుడు. అండ్ దాని తర్వాత ఎండింగ్ వరకు వచ్చే వరకు ఎలా కుట్టాలి అనేది కూడా మీరు చాలా గమనించాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను చెప్పడమే కాదు, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయందే వర్క్ అయితే రాదు.
ప్రాక్టీస్ చేస్తేనే నేను ఏం చెప్తున్నాను, ఏమేమి టెక్నిక్స్ చెప్తున్నాను, ఏ విధంగా యూజ్ అవుతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫస్ట్ బిగినర్స్కి ఎలాంటి మిస్టేక్స్ జరుగుతాయి అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ చేయకుండా నార్మల్గా వీడియో చూసి వింటే మాత్రం అర్థం కాదు. వర్క్ ఖచ్చితంగా రావాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఇక్కడ ఎండ్కి వచ్చే వరకు ఇలా కుడుతున్నాను అనేది అయితే బాగా గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వర్క్ చేసినప్పుడు ఫినిషింగ్ ఎంత ఇంపార్టెంటో వర్క్ కూడా అంత అందంగా కనిపిస్తుంది. ఎంత బాగా నీట్గా ఫినిషింగ్ ఇస్తామో అంత నీట్గా వర్క్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఇలా మెల్లిమెల్లిగా రౌండ్ ఎండింగ్ రౌండ్ స్టార్టింగ్ రౌండ్ అనేది రౌండ్ లాగా మిర్రర్ లోపల రౌండ్ లాగా అండ్ అదేవిధంగా లాస్ట్లో కూడా రౌండ్గా వచ్చేటట్టుగా షేప్ అనేది చూసుకుంటూ ఎండ్ చేయాలన్నమాట. ఎండ్లో 2 ఎండ్ నట్స్ వేసుకోవాలి. సో ఇంకా ఇక్కడ నేను సింగిల్ 2 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి నేనేం ఎండ్ నట్ వేయకుండానే డైరెక్ట్గా అవుట్లైన్ చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సో ఇంకా ఇదన్నమాట ఎండ్. సో ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలా వచ్చిన దాన్ని దీనికి మళ్ళీ అవుట్లైన్లో ఇదే థ్రెడ్ ఒక లైన్ అయితే చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. పక్కన క్లాత్ పెట్టాను కదా, సో ఇంతకు ముందు వీడియోలో మిర్రర్ వర్క్ అయితే చూపించాను కదా, అదే మిర్రర్ అక్కడ ఉందన్నమాట. అది ఇది రెండు కనిపిస్తే మీకు స్టిచ్చింగ్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా ప్లెయిన్గా ఉండేటట్టుగా మళ్ళీ ఇంకొక క్లాత్ అయితే వేసి ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇంకా నేను అవుట్లైన్ ఒక లైన్ అయితే చైన్ స్టిచ్ వేస్తున్నాను సిల్క్ థ్రెడ్తో. 2 లైన్స్ది ఇలా చిన్న చిన్న చైన్ స్టిచెస్ రావాలి. నీట్గా ఉండాలి, చిన్నగా కనిపించాలి. మరి పెద్దగా కొంచెం గ్యాప్ అయితే రాకూడదు. గ్యాప్ లేకుండా చిన్నగా వస్తేనే అందంగా కనిపిస్తుంది. సో ఇంకా ఫినిషింగ్ లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ఇలా అన్నమాట. ఇది ఎండ్. ఇంకా దీని ప్లేస్లో గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎలాంటి ఇప్పుడు గోల్డ్ కలర్ కాకుండా శారీలో కలర్ పెట్టినా కూడా, అంటే ఇప్పుడు ఈ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ పెట్టాను కదా, బ్లూ కలర్ పెట్టినా కానీ దానికి కలర్ కాంబినేషన్ కరెక్ట్గా కుదిరితే అప్పుడు కూడా హైలైట్గా కనిపిస్తుంది. ప్రతిదానికి గోల్డ్ సిల్వర్ జెరీసే కాకుండా సిల్క్ థ్రెడ్తో కూడా కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. సో ఇంకా ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రతిసారి ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. మిర్రర్ వర్క్లో మగ్గం వర్క్ మిర్రర్ వర్క్ కంప్లీట్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మర్చిపోకుండా ప్రాక్టీస్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.